ఏం జరిగింది, ఏం మాట్లాడారు, ఏమన్నారు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏమి జరగట్లేదు, ఎందుకు జరగటం లేదు, జరగకపోవటానికి గల కారణాలేంటి అనేటువంటిది మాత్రం ప్రజలు ఖచ్చితంగా విశ్లేషణ చేసుకుంటారు. వాళ్ళకున్నంత క్లారిటీ రాజకీయ నాయకులకు ఉండదు, మీడియాకు ఉండదు. ఓకే, ఇది ఫ్యాక్ట్. అంటే 100% మంది దాన్ని గమనించాల్సిన అవసరం లేదు. 100లో 20% 30% గమనిస్తారు ఎవరైతే ఉంటారో వాళ్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ పాలిటిక్స్లో. అందుకని ప్రజలు గమనిస్తుంటారు అనేది గమనించాలి. నెక్స్ట్ మెస్సీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్, రేవంత్ పొలిటికల్ ఫుట్బాల్. రేపు 13వ తారీఖున మెస్సీతో రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడబోతారు. మెస్సీతో ఫుట్బాల్ కోసం ఆయన ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి గారు. జనరల్గా రాజకీయాలలో కేసీఆర్ లాంటి రాజకీయ చాణిక్యత కలిగినటువంటి ఒక లెజెండరీ పర్సనాలిటీని రేవంత్ రెడ్డి గారు ఓడించగలిగాడు. అది కూడా ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్కు వెళ్ళి కాంగ్రెస్లో ఆయన స్పీడ్గా డెసిషన్స్ తీసుకొని మెట్టుకు మెట్టు ఎక్కి ఆయన అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. కాంగ్రెస్లో ఆయన కంటే సీనియర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న క్యాబినెట్లో 80% ఆయన కంటే సీనియర్స్. జానారెడ్డి లాంటి కురవృద్ధులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కాదని ఈయన మెస్సీలాగా రాజకీయాలలో ఆడి గెలిచాడు. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు మెస్సీతో ఆడుతున్న దాంట్లో సరే ఆయన ఎలా ఆడతాడా ఏంటా ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే ఆయన ఆడుతున్నటువంటి దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న గేమ్లో ఒకటి, ఒక చీఫ్ మినిస్టర్గా గవర్నమెంట్ స్కూల్స్కి వాళ్ళ తరపున ఆయన కెప్టెన్గా ఉండి, గవర్నమెంట్ స్కూల్స్ తరపున కెప్టెన్గా ఉండి ఆయన ఈ ఫుట్బాల్ ప్లే ఆడటం అనేటువంటిది ఒక మంచి విషయం, ఒక గొప్ప విషయం. ఒక సీఎం స్థాయిలో 56 సంవత్సరాల 57 సంవత్సరాల ఆ వయసులో కూడా అంతే యాక్టివ్గా, అంతే ఉత్సాహంతో ప్రభుత్వం రిప్రజెంటేటివ్ ఆయనే కాబట్టి ఆ టైంలో ఆ టీంతో ఆయన గవర్నమెంట్ స్కూల్స్ ప్రాతినిధ్యం వహిస్తూ మెస్సీతో ఆడటం అనేటువంటిది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి అంశంగానే ఉంటుంది. అటు రాహుల్ గాంధీ కూడా చక్కగా ఇలాగే ఆడుతుంటాడు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే ఆటల్లో తన ప్రావీణ్యతని ప్రదర్శిస్తున్నాడు. గెలవాలని కోరుకుందాం. ఎందుకంటే మెస్సీ వరల్డ్లో ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్స్లోనే టాప్ మోస్ట్ ఫుట్బాల్ ప్లేయర్. అర్జెంటీనా అనుకుంటా, అర్జెంటీనాకు చెందిన ఆటగాడు. అతను ఆటకి ప్రపంచమే ఫిదా అయిపోయింది. అటువంటి ఫిదా అయినటువంటి ఆటగాడిని తెలంగాణ గడ్డపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఆయనతో ఆడటం అనేటువంటిది ఇది చారిత్రాత్మకమైనటువంటి అంశం. ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి లేదా అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్లు ఎవరూ కూడా మెస్సీతో ఆట ఆడి ఉండరు. కానీ ఆ మెస్సీతోటే ఈయన ఆట ఆడుతున్నాడంటే ఇది చాలా పాజిటివ్గా చూడాల్సినటువంటి అంశం. కానీ అది ఆ గేమ్ అంటే ఆ ఉత్సాహం అవన్నీ ఉంటాయి. ఫుట్బాల్ అంటే బాగా ఇష్టం అండి ఆయనకి. అందుకని ఇంకా ఈ అవకాశాన్ని ఆయన అదే జనరల్గా ప్లేయర్ కదా ఆయన. శ్రీనివాస్ గారు బయట ఏమైనా ఉందా? బయట శ్రీనివాస్ గారు ఉన్నారండి. శ్రీనివాస్ గారు, వంశీ గారు, నిజంగా ప్రపంచం అంతా 13వ తేదీ నాడు ఉప్పల్ స్టేడియం వైపు చూస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మీరు అన్నట్టు ఏ ముఖ్యమంత్రి ఇటు ప్రభుత్వాన్ని నడిపిస్తూ అధికారులతో సమీక్షలు, అదేవిధంగా పార్టీ మీటింగ్లు, ప్రారంభోత్సవాల్లో బిజీగా ఉన్నటువంటి నేతలు
పూర్తిగా క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా కూడా తానే స్వయంగా క్రీడల్లో పాల్గొనడం, అది కూడా ప్రపంచ స్థాయి దిగ్గజం ఫుట్బాల్లో ఒక ప్రపంచ స్థాయిలో పేరున్నటువంటి దిగ్గజమైనటువంటి మెక్సీతో ఆడడం అనేది దాదాపుగా ఎవరు చేయలేదు. అలాంటి ప్రయోగం చేసి ఇటు ప్రపంచాన్ని ఇటు తెలంగాణ వైపు చూడడము, అదేవిధంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం పట్ల ముఖ్యమంత్రికి ఇప్పటికే ప్రశంసలు అందుతున్నాయి. ఆయన రాకను స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 13వ తేదీ ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి ఈ మ్యాచ్కి ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుండి కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. క్రికెట్ ప్లేయర్స్ కూడా వస్తున్నట్లు సమాచారం ఉంది. దీన్ని పగడ్బందీగా ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి దగ్గరుండి ప్రత్యేకమైనటువంటి అధికారులకు అప్పచెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఆయన కేవలం ఒక ముఖ్యమంత్రిగానే కాదు, పాల్గొనడమే కాదు, తాను కూడా ప్రాక్టీస్ చేసి ఈ ఫుట్బాల్ మ్యాచ్లో విజయం సాధించాలనే లక్ష్యంతో తాను ఆడుతున్నది ఒక ప్రపంచ దిగ్గజమైనటువంటి మెక్సీతో ఆడడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. ఆయనతో కూడా ఒక ప్రొఫెషనల్ క్రీడాకారుడుగా రేవంత్ రెడ్డి ఆడాలి, అందులో తన నైపుణ్యాన్ని కూడా చూపించాలన్నటువంటి లక్ష్యంతో ప్రతిరోజు ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా తాను ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడనే చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్ గారు, రైట్. నెక్స్ట్ అండి, పార్లమెంట్ లో సవరణ బిల్లులు, అమిత్ లోకేష్ మంతనాలు. ఈ సార్ సంబంధించిన ఎస్ఐఆర్ సంబంధించిన బిల్లులపై శీతాకాల సమావేశాల్లో చర్చ. అంటే జనరల్గా గతంలో బీజేపీలో